నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే పిఠాపురం నియోజకవర్గం ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాలూకా అనేంతగా పేరు తెచ్చుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మొట్టమొదటి విజయాన్ని అందించింది పిఠాపురం నియోజకవర్గం. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 2 నియోజకవర్గాల్లో పోటీ చేశారు. తన సొంత జిల్లా పశ్చిమ గోదావరిలోని భీమవరం, విశాఖపట్నంలోని గాజువాకలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీను చేతిలో పవన్ కళ్యాణ్ ఓటమి చవిచూశారు. గాజువాకలో వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి చేతిలో ఓడారు. గాజువాకలో జనసేనకు 1,00,000కు పైగా సభ్యత్వాలు ఉండడంతో ఇక్కడ పవన్ గెలుపు నల్లేరు మీద నడకేనని భావించారు. కానీ ఓటమైతే తప్పలేదు. 2019 ఎన్నికల్లో ఒక్క రాజోలు తప్ప జనసేన ఎక్కడా గెలవలేదు. ఆ ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా వైసీపీ పంచం చేరాడు. 2024 ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీ సీట్లతో పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్తో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న పిఠాపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఎస్వీఎన్ వర్మను కాదని పవన్ కళ్యాణ్ పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా, సినీ హీరోగా ఇన్ని పాత్రల్లో పనిచేస్తున్న పవన్ ఇతర మంత్రులు, ఎమ్మెల్యేల తరహాలో నిత్యం నియోజకవర్గంలో ఉండటం సాధ్యం కావటం లేదు. దీంతో తన సోదరుడు నాగబాబుకు సన్నిహితుడైన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గానికి చెందిన కాపు సామాజిక వర్గ నేత మర్రెడ్డి శ్రీనివాసరావును పిఠాపురం ఇన్ఛార్జిగా నియమించారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయనకు చెప్పాలి. దాంతో ఆయన డిప్యూటీ సీఎం పవన్కు చేరవేసేవారు. జిల్లా స్థాయిలో ఆయనే అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. అయితే మర్రెడ్డి పైన జనసేన పాత కాపులంతా ఆగ్రహంతో ఉన్నారు. ఆయన విభజించి పాలించు శైలితో వ్యవహరిస్తున్నారని ఆది నుంచి ఆయన పైన ఆరోపణలు అయితే ఉన్నాయి. అంతేకాదు టీడీపీ నేత వర్మను కూడా ఆయన లెక్క చేయలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ రాకముందు పిఠాపురం నుంచి చాలామంది జన సైనికులు టికెట్ కోసం ప్రయత్నించారు. అక్కడ పవన్ పోటీ చేయడంతో వారంతా కోట్ల రూపాయల సొంత నిధులు వెచ్చించి గెలిపించారు. మర్రెడ్డి రాకతో వారికి పని లేకుండా పోయింది. ఈ జాబితాలో డాక్టర్ పిల్లా శ్రీధర్, కడారి తమ్మయ్య నాయుడు, వెన్నా చక్రధర్రావు వంటి నేతలను మర్రెడ్డి పక్కన పెట్టేయడంతో అక్కడ అసమ్మతి రాజుకుంది. వేరే మహిళలు కూడా ఆయన పైన బహిరంగంగానే ఆరోపణలు చేయడంతో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎన్ వర్మతో జనసేనకు పొసగడం లేదు. జనసేన కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్తో సైతం సమన్వయం లేదు. కొత్తగా పార్టీలో చేరిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబుతోనూ అంతంత మాత్రంగానే సంబంధాలున్నాయి. ప్రతినిత్యం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనపైన ఆరోపణలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్తున్నారు. మరోవైపు కుప్పంలో సీఎం చంద్రబాబు, మంగళగిరిలో మంత్రి లోకేష్ను మించి పిఠాపురంలో అభివృద్ధి జరుగుతుంది. 100 కోట్ల రూపాయల పనులు శరవేగంగా సాగుతున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ తన పేరును చిరస్థాయిలో నిలిచిపోయే కార్యక్రమాలు చేస్తున్నారన్న పేరు కంటే కూడా పార్టీ ఇన్ఛార్జ్ చేస్తున్న పెత్తనంపైనే ప్రజల్లో ఎక్కువగా చర్చ జరుగుతుంది. అందుకే పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్కు చెక్ పెట్టాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు పిఠాపురంలోనే ఎమ్మెల్సీ నాగబాబు ఎక్కువగా ఉంటున్నారు. అక్కడ ఆయన టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను టార్గెట్ చేయడంతో వివాదం మరింత ముదురుతోంది. అటు తెలుగు తమ్ముళ్ళు జనసేనతో డి అంటే డి అంటున్నారు. దాంతో నాగబాబుకు పిఠాపురంలో బ్రేక్ వేశారు. ఇప్పటికే ఒక ఇన్ఛార్జిని పెట్టాక పవన్కు కొత్త తలెప్పులు ఎదురయ్యాయి. పిఠాపురంలో పార్టీ కార్యాలయం తొలగించి తిరిగి చేబ్రోలుకు మార్చారు. ఇది మర్రెడ్డికి పెద్ద దెబ్బ అంటున్నారు. జనసేన నేత తీరుపైన టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ ఆరోపణలు ఎక్కువ పెడుతున్నారు. కనుమరుగైపోయారనుకున్న వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. వీటన్నిటికీ పూర్తి స్థాయిలో చెక్ పెట్టాలంటే జనసేన పాత కాపులను తెర మీదకి తేవాలంటున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శిని ఎమ్మెల్సీ హరిప్రసాద్ కూడా పిఠాపురం పనిని చక్కదిద్దుతామంటున్నారు. ఇటీవల నెల్లూరు సిటీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మంత్రి నారాయణ మాట్లాడిన ఆడియో లీక్ అయింది. ఈ ఆడియోలో ఆయన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే వర్మను పూర్తిగా జీరో చేశామని మంత్రి నారాయణ అన్నారని వార్తలు ప్రచారమయ్యాయి. మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ త్యాగం వల్ల ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ గెలిచారని ఇటీవల అంబటి రాంబాబు కూడా అన్నారు. పవన్ గెలుపుకు పూర్తి క్రెడిట్ వర్మకు ఇవ్వాలని, వర్మ సహకారం లేకపోతే పవన్ గెలవటం కష్టమయ్యేదని అంబటి రాంబాబు కామెంట్ చేశారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపైన మంత్రి నారాయణ చేసిన జీరో వ్యాఖ్యలు దుమారం రేపడంతో తన మాటలను వక్రీకరించారని, పిఠాపురంలో జనసేన టీడీపీ మధ్య విభేదాలను జీరో చేశాయని చెప్పానని మంత్రి నారాయణ వివరించారు. వర్మ కూడా టీడీపీలో తాను పిల్లర్ లాంటి వాడినని, కూటమి మధ్య విభేదాలు సృష్టించడం ఎవరి వల్ల కాదని స్పష్టం చేశారు.
పిఠాపురంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 50,000 ఓట్లతో గెలిచిన బలమైన నాయకుడు వర్మ అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ. కొంతమంది పేటీఎం బ్యాచ్ ప్రచారాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తాను తెలుగుదేశం పార్టీలో పిల్లర్ వంటి వాడిని అన్నారు. మంత్రి నారాయణ జనసేన టీడీపీ మధ్య కాకినాడ జిల్లాలో వారధిగా పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఆగమంటే ఆగుతా, దూకమంటే దూకుతా అంటూ ఘాటుగానే స్పందించారు. మొత్తం మీద పిఠాపురం పాలిటిక్స్ మాత్రం హాట్గా మారాయనే చెప్పాలి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.